వ్యూవర్స్ వెల్కమ్ టు శివ టాకీస్. నేను మీ శివాని. అండ్ డంకీ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ డంకీ. ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన శివ టాకీస్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 1,00,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. సో ప్లీజ్ మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపు రిలీజ్ కాబోయే సాలార్ సినిమాకి సంబంధించిన రివ్యూ కూడా అందరికంటే ముందు మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఆ రివ్యూ కోసం కూడా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అండ్ డంకీ ఈ సినిమా విషయానికి వచ్చేప్పుడు ఫ్రెండ్స్, సినిమా నాకైతే మడిగి పర్వాలేదు. అంటే ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక మంచి కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ చూశాను అనే ఫీలింగ్ అయితే కలిగింది. కానీ కంపేర్ టు ఈ సంవత్సరం షారుఖ్ ఖాన్ నుంచి వస్తున్న మూడో సినిమా ఇది. ఆల్రెడీ పఠాన్ అండ్ జవాన్ రెండు సినిమాలు ఎంత పెద్ద హిట్ అయినాయో మనందరికీ తెలుసు. అండ్ ఇవి రెండు సినిమాలు కూడా ఒక బీభత్సమైన భయంకరమైన బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. షారుఖ్ ఖాన్ కి వరుస ఫ్లాప్ లో ఉన్న షారుఖ్ ఖాన్ కి ఈ ఇయర్ అయితే మాత్రం షారుఖ్ ఖాన్ కి బీభత్సమైన 2 హిట్లు పడ్డాయి. అండ్ అతని నుంచి వస్తున్న మూడో సినిమా కావడంతో హ్యాట్రిక్ హిట్ కోసం షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ అండ్ షారుఖ్ ఖాన్ ఎంతోగానో ఎదురు చూస్తున్నారు. మరి అలాంటి షారుఖ్ ఖాన్ కి ఈ సినిమా అదే రేంజ్ హిట్ కొట్టిద్దా అంటే అంత పెద్ద హిట్ అయితే అవ్వకపోవచ్చు. ఖచ్చితంగా ఫ్లాప్ అయితే కాదు. అంటే సినిమా బాగుంది. అంటే చూస్తున్నంతసేపు మనకి ఎక్కడ బోర్ కొట్టదు, ఎక్కడ కూడా అరే ఏంటి ఇది అనే ఫీలింగ్ అయితే రాదు. ఓవరాల్ గా ఎక్కడ చూసుకున్నా కానీ మనకు ఒక మంచి కామెడీ బిట్ రావడం, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సీన్స్ రావడం, లేదంటే ఒక మంచి ఎమోషనల్ సీన్స్ రావడం, ఒక మంచి దేశభక్తికి సంబంధించిన సీన్స్ రావడం, కొన్ని ఎమోషనల్ సీన్స్ రావడం, ఇలా ప్రతి చోట కూడా ఎక్కడో ఒక చోట కనెక్ట్ చేస్తూ వెళ్ళాడు. అండ్ సినిమా స్టోరీ గురించి చెప్పాలంటే ఇది ఒక డంకీ జర్నీ అని చెప్పొచ్చు. అండ్ డంకీ జర్నీ అంటే ఒక దొంగతనంగా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళే ఒక రహస్య మార్గాన్ని డంకీ అంటారు. అది పంజాబీ లాంగ్వేజ్ లో గాడిద అని. సో ఇది ఒక ఇండియా నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళటానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటి, ఎలా వెళ్ళారు, అండ్ ఎలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇండియాకి రావాల్సి వచ్చింది, వచ్చేటప్పుడు మళ్ళీ ఏ విధంగా వచ్చారు అనేది ఒక కాన్సెప్ట్తో తీసుకున్న స్టోరీ. అది యంగ్ ఏజ్లో అండ్ ఆఫ్టర్ 25 ఇయర్స్లో యంగ్ ఏజ్లో ఎలా వెళ్ళారు అండ్ ఓల్డ్ ఏజ్లో ఎలా మళ్ళీ రిటర్న్ వచ్చారు ఇంగ్లాండ్ నుంచి దొంగతనంగా అనేది స్టోరీ. సినిమా స్టోరీ ఎలా ఉన్నా కానీ ఇందులో ఆయన రాసుకున్న స్టోరీ లైన్స్ కానీ, అందులో రాసుకున్న సీన్స్ కానీ, సిచ్యువేషన్స్ కానీ, ఎమోషన్స్ కానీ చాలా బాగా నేరేట్ చేయగలిగారని నాకైతే అనిపించింది. రాజ్ కుమార్ హిరానీ నుంచి సినిమా వస్తుంది అంటే మడికి భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఆ ఎక్స్పెక్టేషన్స్ ని కొంచెం క్లాస్ గా ఒక మంచి కూల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తీయటంలో మడికి సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడ కూడా కొంచెం బోరింగ్ కొట్టింది అనే ఫీలింగ్ రాలేదు. షారుఖ్ ఖాన్ గారి యాక్టింగ్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ అండ్ తాప్సీ పర్ఫార్మెన్స్ అండ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు కానీ ఎక్కడ కూడా బోర్ అనే ఫీలింగ్ రాకుండా చాలా బాగా కవర్ చేశారు వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ తో. ప్రతి ఒక్కరికి యాక్టింగ్ స్కోప్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఒక న్యాచురల్ క్యారెక్టర్స్, ఒక పల్లెటూరులో న్యాచురల్ గా నార్మల్ గా ఆర్డినరీ పర్సన్స్ లాగా నటించడం అంటే అది మామూలు విషయం కాదు. వీళ్ళంతా లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిన వాళ్ళు ఒక విలేజ్ సెటప్ లో చేయాలి అంటే కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది. అలాంటి క్యారెక్టర్స్ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఆ సినిమా అయితే మనకి మొత్తం మనకి హిందీలోనే ఉంది, తెలుగు లాంగ్వేజ్ లో అయితే మనకి అవైలబుల్ గా లేదు. ఒక బాలీవుడ్ మూవీ అయినప్పటికీ కూడా మన హైదరాబాద్ లో కూడా రిలీజ్ అవడం, షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ బీభత్సంగా దేవి థియేటర్ దగ్గర బీభత్సంగా ఫ్యాన్స్ అయితే వచ్చారు. అండ్ ఓవరాల్ గా అయితే మనకి ఓ బాలీవుడ్ మూవీ అయినప్పటికీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది, ఒక మంచి సినిమాని మనం కూడా ఆదరించవచ్చు అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఇది ఓవరాల్ గా సాంగ్స్ విషయానికి వచ్చేప్పుడు సాంగ్స్ కూడా పర్వాలేదు. అండ్ ఫస్ట్ హాఫ్ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది. అండ్ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే మనల్ని ఇంగ్లాండ్ వాళ్ళు 100 సంవత్సరాలు పాలించారు, కానీ అప్పుడు ఎవరు కూడా నీకు హిందీ వచ్చా, నీకు తెలుగు వచ్చా అని చెప్పి ఎవరు అడగలేదు. కానీ ఇప్పుడు మనం ఇంగ్లాండ్ వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరు కూడా నీకు ఇంగ్లీష్ వచ్చా అని అడుగుతున్నారు, ఏంటి దౌర్భాగ్యం అని చెప్పేసి చెప్పే డైలాగ్ కానీ. అండ్ ఇలాంటివి చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని తీసుకొని ఒక మన రియల్ లైఫ్లో జరిగిన చాలా మంది పేదవాళ్ళు ఒకప్పుడు కొన్ని 140 ఇయర్స్ బ్యాక్ మనకి ఇంగ్లాండ్కి వెళ్ళటానికి ఎలాంటి వీసా అవసరం లేదు, కానీ ఇప్పుడు వీసా ఒక మ్యాండేటరీ చేసింది. కానీ వీసా మ్యాండేటరీ చేసినా కానీ వెళ్ళలేని వాళ్ళు చాలా మంది, ఫ్లైట్ ఛార్జెస్ పెట్టుకొని వెళ్ళలేని వాళ్ళు చాలా మంది పూర్ పీపుల్స్ ఇప్పటికీ డంకీ మార్గంలో అక్కడికి వెళ్ళి కుప్పలుగా చనిపోతున్నారు. చాలా మంది రీచ్ అవుతున్నారు, కొంతమంది చనిపోతున్నారు. వాళ్ళు ఎలా వెళ్తున్నారు ఏంటి అనేది చివరికి చూపించడం జరిగింది. అవన్నీ చూస్తే కొంచెం ఓకే, ఇది కూడా కన్సిడరబుల్ మూవీ అనిపించింది.
సో ఓకే, ఓవరాల్గా అయితే మనకి జవాన్ పతాంత సినిమాలతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ, కానీ ఓవరాల్గా అయితే మనకి సినిమా బాగుంది. వన్ టైం అయితే మనకి మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా అయితే మనకి డంకీ మూవీ సంబంధించిన రివ్యూ. అండ్ ఈ సినిమాకి మన శివ టాకీస్ ఛానల్ నుంచి నేనైతే మనకి 2.75 ఇస్తున్నాను. కంపేర్ టు షారుఖ్ ఖాన్ ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం డల్ అనిపించింది నాకు. అంతే, అంత మించి అయితే ఎలాంటి రిమార్క్ లేదు. వన్ టైం అయితే చూడొచ్చు అనిపించింది. అండ్ ఓవరాల్గా అయితే మనకి నేనైతే 2.75 ఇస్తున్నాను. మీరు కూడా సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ రేపు రిలీజ్ కాబోయే సాలార్ సినిమాకి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన రివ్యూ కోసం కూడా మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.